తీసుకో బుజ్జి. ఆకలేస్తుందని మీ అత్తని అడిగావు కదా, తిను. సారీ మావయ్య, అత్తకలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. సరేరా, నేనే నీకు సారీ చెప్పాలి. అత్త కింద పడిపోతుందన్న ఆలోచనలో నిన్ను అనకూడని మాటలని బాధ పెట్టాను. నేను అందుకు బాధపడట్లేదు మావయ్య. నా వల్ల అత్త పడిపోయి ఉంటే పాపం అత్తకి దెబ్బ తగిలుండేది కదా, అందుకు బాధపడుతున్నాను. ఇంకెప్పుడు అత్తని ఇబ్బంది పెట్టాను మావయ్య. అత్తకి ఏ పని చెప్పను. అప్పుడు నేను నీతో మాట్లాడను. అదేంటత్తా? లేకపోతే ఏంటి బుజ్జి, మనిద్దరం ఫ్రెండ్స్ కదా. నీకు నేను హెల్ప్ చేయాలి, నాకు నువ్వు హెల్ప్ చేయాలి. నువ్వు నాకు పని చెప్పకపోతే నేను నీకు పని చెప్పలేను కదా. అవునరా బుజ్జి, ఇదిగో మళ్ళీ నేను మీ ఫ్రెండ్షిప్లో ఇంటర్ఫియర్ అవ్వను, ప్రామిస్. ఓకే, ఈ సున్నుండలు తీసుకో. థ్యాంక్ యూ మావయ్య. సరే, కోపం తగ్గింది. బాగున్నాయి. అన్నా 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 అన్నా, ఆగరా. అన్నా రే, ఎంత తాగినా ఎక్కట్లేదు ఇందిరా. మందులో పవర్ తగ్గిందా లేకపోతే నాలో కెపాసిటీ పెరిగిందా? అన్నా, నీకు మందు ఎక్కాలన్నా దిగాలన్నా నీ బంగారం ఎక్కడుందో తెలియాలి, లేదా బాస్గా టెన్షన్ నుంచి నువ్వు తప్పించుకోవాలన్నా. అవునరా సైదులో, కానీ అంతా అయోమయంగా ఉందిరా. హైదరాబాద్లో ఉన్న పిల్ల కాశ్మీర్కి వెళ్ళడమేంది, అక్కడ మాయమైపోయి మళ్ళీ ఇక్కడికి రావడమేంది, మనకు దొరకపోవడమేందిరా? అన్నా, మనం ఎంత వెతికినా దొరకట్లేదంటే నీ బంగారానికి ఎవడో గట్టిగా కాపలా కాస్తున్నాడన్నా. ఏదో ఒక బంగారు పంజరంలో పెట్టుకొని భద్రంగా చూసుకుంటున్నాడన్నా, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడన్నా. మాయల పకీరు ప్రాణం చిలకలో పెట్టినట్టు నువ్వేమో నీ ప్రాణం తీసుకెళ్లి నీ బంగారం మీద పెట్టుకున్నావన్నా. ఆ చిలకెటో ఎగిరిపోయింది. అది దొరక్క ఇప్పుడు నువ్వు బాధను అనుభవిస్తున్నావు. దీనికి ఎండు కార్డు ఎక్కడ పడుతుందో నాకేం అర్థం కావట్లేదన్నా. రేయ్, ఎప్పటికైనా దాన్ని దక్కించుకోవడమే నా జీవితానికి శుభం కాడురా. అది నా చేతికి సిక్కేంత వరకు ఎతుకుతూనే ఉంటాను. అత్తయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అహల్యకి 16 రోజుల పండగ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి జరిపించేది? దీన్ని ఇంటి కోడలుగా మనమింకా ఒప్పుకోలేదు. తను కోడలని నీ పాటికి నువ్వే నిర్ణయం తీసుకోకు. అమ్మా, గౌతమ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. వీడు తాళి కట్టాక ఆ అమ్మాయి కోడలే అవుతుంది కదమ్మా.
పసుపు తాడు మెళ్ళో వేసుకొని ఇంట్లో తిరుగుతున్నా ఈవిడగా అడిగారేమో నానమ్మ. నువ్వు ఆగవంతిక. పసుపు తాడు పెరగడం ఇంటికి అరిష్టమమ్మా. అవునత్తయ్యా, మళ్ళీ ఇంట్లో జరగరాందేమైనా జరిగితే అందరం బాధపడాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే 16 రోజుల పండగ జరిపిస్తే అందరికీ మంచిది కదత్తయ్యా. ఒకసారి ఆలోచించండి. అసలు 16 రోజుల పండగ అంటే ఏంటంటే? పెళ్లిలో పసుపు తాడుతో కట్టిన మంగళసూత్రాన్ని ఆ పెళ్లైన 16 రోజుల తర్వాత బంగారు గొలుసులో వేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో అలంకరించడం. సింపుల్ గా చెప్పాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్నమాట.